మీరొకసారి ఊహించండి. ఒక టీనేజ్ గర్ల్, విలేజ్ గర్ల్ ఆల్రెడీ బెట్రోత్ అయిపోయినటువంటి, ఎంగేజ్‌మెంట్ అయినటువంటి ఒక యవ్వనస్తురాలిని మీరు ఊహించండి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ గబ్రియల్ పరలోకం నుండి దేవదూత వచ్చి, "అమ్మా నీకు శుభము. ఏంటి ఈ శుభ సమాచారం అంటే, నువ్వు గర్భవతి కాబోతున్నావు." కెన్ యూ ఇమాజిన్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ టు ఎన్ యంగ్ గర్ల్ హూ వాస్ ఎ వర్జిన్, బెట్రోత్డ్ ఆల్రెడీ, వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్. ఇది ఎలాగు సాధ్యము? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవాడు దేవుని కుమారుడు. మరియకి యెషయా గ్రంథంలోని ప్రవచనాలు గుర్తొచ్చినాయి. 7:14. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, దానికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు. కన్యక గర్భవతి అయి కుమారుని కనినప్పుడు దేవుడే మీకు ఒక సూచన ఇచ్చాడని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. అండ్ ద వెయిటింగ్ పీరియడ్ ఈస్ ఓవర్. ఇమాన్యుయల్ ద మెస్సయా హ్యాస్ కమ్ అని మీరు అర్థం చేసుకోండి. ప్రపంచ చరిత్రలో, మానవ సృష్టిలో ఒకే ఒక్కసారి కన్యక గర్భవతి అయింది. నిజానికి గర్భవతి అయితే ఆమె కన్యక కాదు. కన్యక గర్భవతి అవదు. అది అందరికీ తెలిసినటువంటి నేచురల్ మీన్స్.